ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారాలు ప్రధానంగా ప్రతి శనివారం కూడా ఎప్పుడు శనివారాలు చేయొచ్చు. శ్రావణ మాస శనివారాలు విశేషము. అందులో శ్రావణ మాసం 17వ తారీఖు అంటే ఈ ఆగస్టు నెల 17వ తారీఖు 31వ తారీఖు మరి శ్రావణ మాసంలోనే వచ్చినటువంటి శని త్రయోదశితో కూడిన శనివారాలు వచ్చాయి. విశేషం కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపెట్టుకోవడం ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి అసలు పాటిస్తూ ఉండడం చాలా మంచిది. ప్రధానంగా మనకి ఈ మకర రాశి వాళ్ళు, కుంభరాశి, మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా చిన్న పరిహారాలు అనేవి ఆచరిస్తూ ఉంటే శనిగ్రహ బాధలు పీడలు అనేవి తొలగిపోతాయి. కాబట్టి వీలైనంత వరకు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. చాలా సింపుల్గా నాన్న చిన్న చిన్నవే తెలియజేస్తాను. ఒక 11 రావి ఆకులు అనేటువంటివి, రావి ఆకులు ఒక 11 సూది దారంతో గుచ్చి శనిగ్రహము అంటే శని భగవానుని మెడలో వేయటము చాలా చాలా మంచిది. శని భగవానుని మెడలో శనివారం నాడే 11 రావి ఆకుల్ని గుచ్చి ఓం శం శనేశ్వరాయ నమః అని చక్కగా ముందు ఆ శని భగవానునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఒక నల్లని వస్త్రము అనేటువంటి కొంచెం పెద్దది, మరీ రిబ్బన్ ముక్కంత కాకుండా 1/2 మీటరో ఉండేట్టు చూడండి. ఆ నల్లని వస్త్రాన్ని కప్పండి. తర్వాత 11 రావి ఆకులు మినిమం 11 ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే పర్వాలేదు, కానీ మినిమం 11 అయితే ఉండడం మంచిది. సూది దారంతో ఇలా దండగా గుచ్చి అది శని భగవాను మెడలో వేయండి. వేసిన తర్వాత మీరు చేయాల్సింది అక్కడే అన్నమాట, ఆ నవగ్రహాల దగ్గర ఆ శని భగవాన్ని ముందు, లేదా మీకు అక్కడ ప్రతి గుళ్ళల్లో కూడా వాళ్ళు మరి పంతులు గారు వాళ్ళు చూపిస్తారు, ఫలానా ప్రదేశంలో వెలిగిస్తే మంచిది అని చెప్పేసి ఒక టేబుల్ బలను ఏదో అరేంజ్ చేస్తారు. అలా అరేంజ్ చేసి ఆ ప్రదేశంలోనే వెలిగించాలి అని చెప్పి సూచిస్తూ ఉంటారు. చాలా చాలా మంచి పద్ధతి. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక పక్కకు పెడతారు. ఆ ప్రదేశంలో మీరు దీపారాధన చేయండి అని సూచన చేస్తారు. ఆ ప్రదేశంలోనే మీరు చక్కగా దీపారాధన చేయండి. మీరు చేయాల్సింది ఒక 19 ఒత్తులు అనేవి తీసుకోండి. అలాగే ఆవ నూనె వేసి, ఇనప పాత్ర ఇనుముదైతే మంచిది నాన్న, అది దొరకలేదంటే మట్టి ప్రమిదలో చేయండి. చాలా చిన్నది ఇనప పాత్ర దొరికితే అద్భుతం. ఇనప పాత్రలో 19 ఒత్తులు అనేవి కూడా కలిపి ఆవ నూనె వేయండి. ఆవ నూనె వేసి, అంటే జనరల్గా ఉట్టప్పుడు మనం నువ్వుల నూనె వాడతాము. ఈసారి విశేషము అని అంటే త్రయోదశి సందర్భంగా ఆవ నూనెని వేయండి. వేసి దీపారాధన చేయండి నాన్న. చేసి కొద్దిగా నువ్వులు బెల్లము నైవేద్యం కలిపి పెట్టండి. అంటే ఆ మిశ్రమాన్ని నైవేద్యంగా శని భగవానుడికి పెట్టండి. ఆ తర్వాత మీరు చేయవలసింది అనంటే రావి చెట్టు దగ్గరికి కూడా వెళ్ళి, మీ సమీపంలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర మీరు చేయాల్సింది బియ్యపిండి, అలాగే నల్ల నువ్వులు, పంచదార, అంటే వరిపిండినే బియ్యపిండి అంటాం. వరి అంటే బియ్యము, వరిపిండి, అలాగే నల్ల నువ్వులు, చక్కెర, పంచదార, ఈ 3 కలిపినటువంటి మిశ్రమాన్ని రావి చెట్టు చుట్టూ చల్లండి. అంటే ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటయ్యా అనంటే, నల్ల చీమలకి ఆహారంగా ఈ మిశ్రమాన్ని వేయాలి. వాస్తవంగా మరి నల్ల చీమలు ఫలానా ప్రదేశంలోనే ఉన్నాయి అని చెప్పేసి బస్ కొంతమందికి మరి కష్టమవుతాయి అవి ఫేస్ చేయటం, అంటే నల్ల చీమలు ఎక్కడున్నాయి అనేది. సో రావి చెట్టు కింద కనుక మనం ఆ మిశ్రమాన్ని వేస్తే తప్పనిసరిగా నల్ల చీమలు అనేవి అక్కడ ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటికి ఆహారంగా సమర్పించడం కోసం ఈ మిశ్రమాన్ని మనం వేస్తున్నాం. నల్ల చీమలకు ఆహారం వేయటం అంతరార్థం. ఆ విధంగా మీరు వేయండి. మరొక పరిహారము అనేది ఇంత పూర్వం కూడా నేను చాలాసార్లు తెలియచేశాను. ఒకవేళ అప్పుడు ఆ వీడియో ఎవరైనా చూడని వాడు కనీసం ఇప్పుడు ఈ వీడియో చూసైనా సరే మీరు ఈ చిన్న పరిహారం ఆచరించండి.
శని త్రయోదశి నాడు ఒక 11 రూపాయి బిళ్ళలు అనేవి చేతిలో పట్టుకొని ఆంజనేయ స్వామి వారి గుడిలో 11 సార్లు ప్రదక్షిణాలు చేయండి. హనుమాన్ చాలీసా కనుక నోటికి వస్తే చక్కగా హనుమాన్ చాలీసా చదువుతూ 11 సార్లు ప్రదక్షిణాలు చేసి కాసేపు అక్కడ ఒక్క నిమిషం అలా కూర్చొని బయటకు వచ్చి ఆ 11 రూపాయి బిళ్ళల్ని కూడా బయట ఉన్నటువంటి బిచ్చగాళ్ళకి వేయండి. 11 రూపాయి బిళ్ళల్ని వాళ్ళకి వేయండి. అక్కడ ఒక 2-3 ఉన్నారమ్మా, ఎక్కువ మంది లేరంటారా, వాటినే సమానం పంచేసేయండి. అంతేనా, 11 రూపాయి బిళ్ళని మాత్రమే వేయండి. ఇది ఒక పరిహారం నాన్న, ఇది చేయటం విశేషం. అలాగే శనివారం నాడు గొడుగులు పంచిపెట్టడం చాలా మంచిది. పాదరక్షలు అంటే చెప్పులు పంచిపెట్టడం కూడా చాలా చాలా మంచిది. అంటే ఎవరైనా పేదవాళ్ళకి ఓ చెప్పుల జత కొనుక్కొచ్చి ఇవ్వండి, చాలా మంచిది. గొడుగులు పంచండి, వాస్తవంగా చాలా మంచిది నాన్న. గొడుగుని కొనిపెట్టడము పంచటము అనేటువంటిది కూడా చక్కని ఫలితాన్ని ఇస్తుంది. అందుకని ఇలాంటి చిన్న చిన్నవి పరిహారాలు అనేది చేయటానికి ప్రయత్నం చేయండి. హనుమాన్ చాలీసాను చదవండి ఒక 11 సార్లు, వాస్తవంగా చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామి వారికి అభిషేకము అనేది చేయటం కూడా ఈ 5 రాసుల వాడు, ప్రధానంగా ఈ 5 రాసుల వాళ్ళు చాలా చాలా మంచిది. స్వామివారికి అభిషేకము అనేది చేయటము లేదా చేయించటము చాలా మంచిది. తమలపాకుల దండ సమర్పించటం ఆంజనేయ స్వామి వారికి, లేదా తమలపాకులతోటి అర్చన చేయించటం. 108 తమలపాకులు తీసుకొని వెళితే, అంటే కట్ట, తమలపాకుల కట్ట తీసుకొని వెళితే ఒక్కొక్క ఆకుతోటి ఆంజనేయ స్వామి వారి అష్టోత్తర శతనామాలు చదువుతూ ఒక్కొక్క ఆకు, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఆకు సమర్పిస్తుంటారు ఆంజనేయ స్వామి వారి ముందు. ఇది ఒకటి చాలా చాలా మంచిది నాన్న. ఈ విధంగా ఈ చిన్న పరిహారాలు అనేది మనకుగా మనమే చేయవలసినటువంటివి, మనకుగా మనమే ఆచరించటము అనేటువంటిది చాలా చాలా మంచిది. శ్రమ కష్టము అనుకోకుండా. అలాగే మరి వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళటము, అక్కడ కూడా మరి ఈ శనివారము త్రయోదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి గుడిలో 27 సార్లు ప్రదక్షిణాలు చేయటము. శనివారం నాడు 27 టైమ్స్ ప్రదక్షిణాలు చేయటం. ఓం నమో నారాయణాయ అన్న ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ వెంకటేశ్వర స్వామి వారి చుట్టూ అంటే చక్కగా ప్రదక్షిణాలు చేయటము, 27 సార్లు ప్రదక్షిణాలు చేయటము చాలా చాలా మంచిది. గోవిందనామాలు చదవచ్చు, వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచము అని ఉంటుంది, అది చదవచ్చు, విష్ణు సహస్రనామావళిని చదవటము, ఇవన్నీ కూడా ఆ రోజున చాలా చాలా మంచిది నాన్న. శని త్రయోదశి సందర్భంగా, ఎప్పుడు శని త్రయోదశి? ఆగస్టు 17వ తారీఖు, 31వ తారీఖు త్రయోదశితో కూడుకున్న శనివారం కాబట్టి చక్కగా ఆ రోజున ఈ చిన్న పరిహారాలు అనేవి ఆచరించండి. వెంకటేశ్వర స్వామి వారి గుడికి కూడా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని రావటము అనేది కూడా విశేషము. ఆ రోజు కొంచెం కర్పూరము, హారతి కర్పూరము అనేటువంటిది కొంచెం ముద్ద తీసుకొని వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ఇవ్వండి. వాళ్ళు చక్కగా వెలిగిస్తారు. అది ఎవరైతే ఇస్తారో వాళ్ళకి పుణ్య ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. చక్కగా కొద్దిగా కర్పూర ముద్దని ఇవ్వటము చాలా మంచిది. అలాగే పెద్దది తులసి మాల సమర్పించడం చాలా మంచిది. ఇచ్చామని ఇంత దండలు ఇస్తుంటారు కొన్ని చోట్ల, నేను చూస్తుంటాను. దండలు అలా చిన్న చిన్నది వాళ్ళు అమ్మడము తప్పే, వీడు కొనడము తప్పే, చాలా చిన్నగా ఉంటాయి. స్వామివారి మెడలో పట్టేటట్టుగా ఉండాలి, కాస్త కనీసం స్వామివారి మెడలో వేసేట్టుగా ఉండాలి. అలా పెద్ద సైజు దండ అనేటువంటిది, తులసి మాల లేదా పూల దండ, ఎర్రని గులాబీ పువ్వుల దండ, ఎప్పుడన్నా అప్పుడప్పుడు సమర్పించిన ఒక్క పెద్ద పూల దండ సమర్పించండి చాలు. సంవత్సరానికి ఒక్కసారి వేసిన పెద్ద పూల దండ వేయండి నాన్న, చాలా మంచిది. సో ఇలాంటివి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరించడం చాలా మంచిది. మ్యాక్సిమం మీకుగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి, ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మనస్ఫూర్తిగా ఏదో వెళ్ళామా వచ్చామా అని కాకుండా చేసేది చక్కగా పద్ధతిగా నిష్టగా చేయటం, కాసేపన్నా సరే ప్రశాంతంగా కూర్చోవటం,
చాలా టెంపుల్స్లో కూడా నేను గమనించాను నాన్న, ఎవరు తప్పుగా అనుకోవద్దు, మాట మాట అనుకుంటూ ఉంటారు. నేను చాలా టెంపుల్స్లో గమనించా. నేను ముందొచ్చాను, నేను ముందు వెళ్ళాను అని చెప్పేసి అనుకుంటారు. చాలా తప్పు. ఎవరైనా మిమ్మల్ని తోసుకొని ముందు వెళ్ళారనుకోండి, వెళ్ళనియండి. మీరు మాట్లాడద్దు, సైలెంట్గా ఉండండి. ఏదైనా ఒక భగవన్నామస్మరణ చేసుకుంటూ కూర్చోండి. ఓం నమో నారాయణయ్య, ఓం నమో నారాయణ అనుకుంటూ వెళ్ళండి. వాళ్ళకి ఏం అర్జెంట్ ఉందో పాపం, మనకు తెలియదు కదా ఏం అర్జెంటో. వెళ్ళనియండి, ఒకడిద్దరు వెళితే ఏమవుతుంది. నేను చాలా సందర్భాలు చాలా టెంపుల్స్లో గమనించాను. నేను ముందు వచ్చాను, నువ్వు వెనక్కి వచ్చావు, నా తర్వాత నువ్వు వచ్చావు అని మాట్లాడుకుంటారు. అదైతే కరెక్ట్ కాదు. కొద్దిగా ఎలాగో వచ్చారు, ఒక 2-3 నిమిషాలు లేట్ అటు ఇటు అవుతుంది అంతే. కానీ దయచేసి గుడిలో మాత్రం ఎవ్వరూ మాట్లాడుకోవద్దు, పోట్లాడుకోవద్దు, ఫోన్లు మాట్లాడద్దు. ప్రధానంగా ఫోన్ మాత్రం దయచేసి ఎవ్వరూ ఫోన్ మాట్లాడద్దు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మీరు వెళ్ళండి. గుడికి వెళ్ళదలుచుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మీరు చక్కగా మన లోకల్ టెంపుల్స్ అయినా సరే నాన్న, నేను అలా కాసేపు కూర్చున్నప్పుడు గమనిస్తుంటా, ఫోన్ మాట్లాడుకుంటూ వెళతారు, లేదా ఇట్లా మెసేజెస్ కావచ్చు, బహుశా ఏదో పెడుతూ ప్రదక్షిణ చేస్తూ మెసేజెస్ పెడతారు. అట్లా వద్దు. ఎందుకనంటే భక్తి కానీ శ్రద్ధ కానీ మొత్తం భగవంతుడి మీదే ఉంచండి. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసి మీ పాకెట్స్లోనో పౌచ్లోనో పెట్టేసుకోండి. పెట్టి మీరు చక్కగా ప్రదక్షిణాలు చేస్తారు, అర్చన చేస్తారు, లైన్లో నిలబడతారు, పూజ చేయిస్తారు. భగవంతుడి మీదే కేంద్రీకృతమై ఉండాలి ఆ కొద్దిసేపు. దయచేసి ఫోన్లు మాత్రం స్విచ్ ఆఫ్ చేయండి. అందుకే ఈ మధ్య ఎక్కువ టెంపుల్స్లో మనం గమనిస్తే ఫోన్లు బయట అక్కడ కౌంటర్లో పెట్టిరండి అంటున్నారు. అలా ఎందుకు చెప్పించుకోవాలి? మీరే సైలెంట్లో పెట్టుకొని కనుక మొదటి నుంచి ఒకటే మెయింటైన్ చేస్తే ఆ పరిస్థితి వచ్చేది కాదు. వెళ్ళిన దగ్గర నుంచి దర్శనం అయిపోయి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఫోన్లు సెల్ఫీ దిగుదామని, లేకపోతే అందరూ కలిసి దిగుదామని అన్ని ఫొటోస్ మీదే దృష్టి ఉంటుంది. దయచేసి వద్దు నాన్న అలా. చక్కగా దర్శనం చేసుకోండి, హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా కూర్చోండి. మాట అనుకోవద్దు, నేను ముందొచ్చాను నువ్వు వెనకొచ్చావు మాట అనుకోవద్దు, పోట్లాడుకోవద్దు. ప్రశాంతంగా కూర్చోండి, వెళ్ళిరండి. కాసేపు వెళ్ళొచ్చినా సరే భక్తిగా శ్రద్ధగా వెళ్ళిరండి, చాలా మంచిది. ఇప్పుడు ఫలితము అనేటువంటిది కూడా చక్కగా సంప్రాప్తిస్తుంది మనకి. కొద్దిసేపు ఉద్యోగం, కొద్దిమంది లీవ్ పెట్టి వెళుతుంటారు, కొంతమంది పర్మిషన్ తీసుకొని వెళుతుంటారు, 1 అవర్, కొంత పర్మిషన్ తీసుకొని కూడా వెళుతుంటారు. కాబట్టి శ్రద్ధ పెట్టండి, శ్రద్ధ పెట్టి చక్కగా వెళ్ళిరండి నాన్న. ఇలా చేశారు అనంటే మాత్రం రిజల్ట్ బాగుంటుంది, చెప్పేది గుడ్ రిజల్ట్ ఉంటుంది. ఇంకా ఏవైనా సరే సమస్యలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమంది షేర్ చేయండి.